ప్రకృతి ప్రేమికులు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మామిడిపల్లి ఆదినారాయణమూర్తి తన ఇంటిని హరితవనంగా తీర్చిదిద్దారు. కాకినాడ రమణీయపేట ఫ్రెండ్స్ కాలనీలో స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రకృతి ప్రేమికులు మామిడిపల్లి ఆదినారాయణమూర్తి నివాసం ఉంటున్నారు. ఇంటి ప్రాంగణంలోనూ డాబా పైన మొక్కలు పెంచుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాటి సంరక్షణ బాధ్యతలు తానే స్వయంగా చూస్తూ వస్తున్నారు. ప్రకృతి సోయగం ఆయన ఇంటిలో కానవస్తోంది. అలాగే లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్ అధ్యక్షులుగా మామిడిపల్లి ఆదినారాయణమూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్లబ్ సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల పార్కులో కూడా క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలను పెంచడం వల్ల వాటి మధ్యలో కాలాన్ని గడపడం వలన ఆనందంగా జీవిస్తున్నట్లు ప్రకృతి ప్రేమికులు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మామిడిపల్లి ఆదినారాయణమూర్తి చెప్పారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో తాను జీవించడానికి గార్డెనింగ్ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి అభిరుచి, ఆసక్తి ఉన్న కొంతమంది స్నేహితుల సహకారంతో తాను ముందుకు పయనిస్తున్నట్లు మూర్తి వెల్లడించారు. తన ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత ఉదయం, సాయంత్రం గార్డెనింగ్ పనుల్లో నిమగ్నం అవటం వలన ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను అని ఆయన అన్నారు. హార్టికల్చర్ చిన్నప్పటి నుంచి ఉన్నది. నేను రిటైర్ అయ్యాక దీనికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నాను. నా దినచర్య మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 2 గంటలు ఈ గార్డెన్లోనే నేను చూసుకుంటాను. నాకున్న ఇంట్లోనే డబ్బా మీద కింద కొంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను అండి. అలాగే సాయంత్రం కూడా కొంచెంసేపు గార్డెనింగ్ చేస్తాను. నాకు ఆహ్లాదంగానూ ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంది. నాకు షుగర్ ఉంది, బట్ నేను రిటైర్ అయిపోయాక షుగర్ చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. నేను పెద్ద ఏమీ జాగ్రత్తలు తీసుకోకపోయినా కారణం నేను గార్డెనింగే అనుకుంటున్నాను. నా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ వలన కూడా నాకు కలిసి వస్తుంది. నాకు ఈ పువ్వుల్ని చూస్తున్నంతసేపు ఏమి గుర్తు రాకుండా అలాగా అరగంట గంట ఇక్కడే గడపాలని అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న సాయంత్రం ఇదే పనిలో ఉంటాను నేను. అలాగే నాకు ఈ మొక్కలు పెంచే ఫ్రెండ్స్ నాకు ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు. ఎక్స్క్లూజివ్ మేము ఓన్లీ గార్డెనింగ్ మీదే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మేము అందరం కలిసి ఏమైనా కొత్త మొక్కల గురించి వాటి గురించి విశేషాలు అవి మాట్లాడుకుంటాం. జబ్బులు వచ్చినా ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. అందరూ ఎలా పెంచాలి ఏంటి అనే దాని గురించి, ఇంకా కొత్త ఏమైనా పెంచచ్చా అనే దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు ఈ మొక్కలను పెంచడంలో నా ఆనందం వర్ణించేటట్టు ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా శేష జీవితాన్ని ఈ మొక్కలతోనే హాయిగా గడపాలని ఉన్నది.